బాగుంది, చాలా బాగుంది. సూపర్ 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 అనిపించింది. సూపర్ హిట్ అయితే సినిమా సూపర్, ప్రతి ఒక్కటి సూపర్. ఫుల్ నవ్వుకున్నాం. సూపర్, సంక్రాంతి ఫుల్ ఎంజాయ్ చేసినాం. సంక్రాంతికి వస్తున్నాం. సూపర్, జై విక్టరీ. సూపర్ ఉంది, అది కూడా కామెడీనే. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుంది అన్న. వెంకటేష్ గారి యాక్టింగ్ చాలా చాలా బాగుంది. ఆయన కామెడీ సెన్స్ అంటే జనరల్ గా మనకి ఆయన కామెడీ గురించి తెలిసిందే, బట్ ఈ సినిమాలో అనిల్ రావుపూడి గారు చాలా చాలా బాగా యూజ్ చేసుకున్నారు వెంకటేష్ గారిని. బాగుంది. జనరల్ గా ఎవరైనా ఎక్స్ లవర్ హౌస్ వైఫ్ కి తెలిస్తే ఎలా ఉంటుందో, ఎంత టార్చరింగ్ గా ఉంటుందో హస్బెండ్ కి, అది కంప్లీట్ గా చూపించారు. చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బాగుందండి. సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. సంక్రాంతి సాంగ్ అండ్ ఫస్ట్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా బాగుంది. అన్ని బాగున్నాయి. మెయిన్ కామెడీ బాగుంది. కామెడీ బాగుంది, క్లైమాక్స్ బాగుంది, అన్ని బాగున్నాయి. స్టోరీ మొత్తం కామెడీ, సరదాగా ఉంటుంది. సంక్రాంతి సినిమా ఇది. ఎక్సలెంట్ గా ఉంది అసలు. అండ్ క్లైమాక్స్ కూడా ఒక మంచి మెసేజ్ తో ఎండ్ చేశారు. ఒక మంచి ఫీల్ తో బయటకు వచ్చాం. ఇంకొకటి వెంకటేష్ గారి యాక్టింగ్ అయినా సరే, లేదంటే హీరోయిన్స్ ఎక్సలెంట్ గా ఉంటుంది. ఎక్కడ ఒక వల్గారిటీ కానీ అలా ఏం లేకుండా మంచి ఫ్యామిలీతో ఒక 2.5 hours మంచిగా కూర్చొని ఎంజాయ్ చేసే సినిమా వచ్చి చాలా కాలం అయింది. చాలా బాగుంది అసలు సినిమా. కంప్లీట్ గా రొటీన్ స్టోరీ, బట్ మంచి కామెడీ, మంచి సీక్వెన్సెస్, మంచి హిలేరియస్ స్టఫ్ అయితే ఉంది. అలా లాజిక్ అవన్నీ ఆలోచిస్తాం అంటే కాదన్నా, అవన్నీ పక్కన పెట్టి ఒక మంచి పండగకి ఒక మంచిగా ఒక 2.5 hours ఎంజాయ్ చేస్తామని వస్తే మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. దానివల్ల 100%. ఫస్ట్ హాఫ్ లో ఒక 2 scenes ఉంటాయి అన్న. హాయ్ అని ఒక సీక్వెన్స్ ఉంటుంది, అండ్ చిన్నపిల్లడు ఒక సీక్వెన్స్ ఉంటుంది. అది నెక్స్ట్ లెవెల్. అసలు ప్రతి ఒక్కరు పడిపడి అవుతారు. ఆ లెవెల్లో వచ్చింది ఆ 2 సీక్వెన్స్ అయితే. సెకండ్ హాఫ్ కొంచెం కామెడీ తగ్గినా సరే, క్లైమాక్స్ వచ్చేసరికి గురువు గురించి ఒక మంచి మెసేజ్ ఉంటుంది. అది బాగా వచ్చింది అన్న మెసేజ్ వరకు. అది చాలా బాగుంది. ఆల్రెడీ ఇంత ముందు మనం మూవీస్ లో చూసినట్టు అనిపించినా సరే చాలా కొత్తగా అనిపించింది. చాలా బాగుంది. ఫ్యామిలీస్ బాగా కనెక్ట్ అవుతారు. సో నెక్స్ట్ లెవెల్ లో ఉంది దాని వరకు అయితే. కామెడీ సీన్స్ ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం తగ్గినా సరే ఫస్ట్ హాఫ్ హిలేరియస్ కామెడీగా ఉందన్న. 3.5 వరకు ఇవ్వచ్చు అన్న. సంక్రాంతి బ్లాక్ బస్టర్. చాలా బాగుంది. ఫ్యామిలీ సినిమా, సంక్రాంతి సినిమా. ఏం నచ్చింది మూవీలో? మూవీలో లాస్ట్ ఫైట్ చాలా బాగుంది. లాస్ట్ ఫైట్ బాగుందా? కామెడీ ఉందా? నవ్వుకున్నావా? చాలా ఎంజాయ్ చేసావా? చాలా బాగుంది. సూపర్ ఉంది అన్న. అనిల్ రావుపూడి యాక్టింగ్ సూపర్. మూవీ సూపర్, బ్లాక్ బస్టర్ పక్కా. ఆయన యాక్టింగ్ ఎప్పటి నుంచో చూస్తుంటా, నాకైతే బాగా అనిపించింది ఇప్పటిదాకా. కామెడీ అండ్ టైమింగ్ ఎప్పటికైనా స్టార్టింగ్ మూవీ నుంచి ఇప్పటి వరకు సూపర్ టైమింగ్ అయింది. వెంకటేష్ కి వరకు విక్టరీ. బాగుందండి. బాగుంది. సూపర్ స్టోరీ బాగుంది సార్. బాగుంది సార్. సూపర్. చూడొచ్చు. ఇంటిగా సూపర్ హిట్. సూపర్ హిట్. సూపర్ కామెడీ బాగానే ఉంది. ఫుల్ కామెడీ అన్న, అదిరిపోయింది. బాగుంది, చాలా బాగుంది. సూపర్ సూపర్. సూపర్ అండి, సూపర్ బాగుంది. సూపర్ బాగున్నారా? వెంకటేష్ గారి యాక్టింగ్ అంతా మంచి ఉన్నది. సినిమా అంతా ఒక ఎత్తు అయితే లాస్ట్ లో గురువు గురించి చెప్పేది ఇంకొక ఎత్తు. సూపర్ ఉన్నది. బాగుంది. ఫ్యామిలీ పరంగా చూడదు. సూపర్ హైలైట్ సినిమా. విక్టరీ వెంకటేష్ గారు నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ
చాలా సూపర్ గా ఉన్నది. ఫ్యామిలీతో రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. ప్రతి పాట, ప్రతి మూమెంట్ చాలా బాగున్నాయి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. ఇలాంటి సినిమా చాలా రోజుల తర్వాత వచ్చింది. బాబు F2 F3 తర్వాత అనిల్ రావుపూడి వెంకటేష్ గారి కాంబినేషన్ లో ఎంత బ్లాక్ బాస్టర్ మూవీ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు. గోదావరి గట్ట మీద సాంగ్ చాలా ట్రెండింగ్ లో ఉన్నది. ఇది ఇంకా మునుముందు కొనసాగుతుంది. మీరు ఫ్యామిలీతో రండి, చూడండి. మేము ఫ్యామిలీతో వచ్చాము. ఇంట్లో ఇల్లాలు ఒంటింట్లో ప్రియరాలు నాకు ఖచ్చితంగా గుర్తొచ్చింది. అదే రిపీట్ అయ్యింది. మళ్ళీ నవ్వి కడుపు ఉప్పింది. అసలు మళ్ళీ చూడాలనుకుంటున్నాం. మళ్ళీ నెక్స్ట్ కూడా మేము ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్తాము. ఇలాంటి సినిమాలు మున్ముందు రావాలి, ఆరోగ్యకరంగా ఉండాలి. అందరూ వెంకటేష్ బాబు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, మున్ముందు ఫ్యామిలీతో ఇలాగే చేయండి. జై విక్టరీ, జై విక్టరీ.